హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నవీన్ టెక్ హెల్ప్. ఫ్రెండ్స్, ఈరోజు గూగుల్ డ్రైవ్లోని ఫైల్స్ని ఏ విధంగా షేర్ చేయాలో నేను ఇంత ముందు వీడియోలో చెప్పాను. కాకపోతే అది డెస్క్టాప్లో చెప్పడం వల్ల ఏంటంటే చాలామందికి మొబైల్లో ఏ విధంగా షేర్ చేయాలో తెలియలేదు. కాబట్టి ఈరోజు మొబైల్లో ఏ విధంగా ఫైల్స్ని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం కానీ, యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో పెట్టడం కానీ, వెబ్సైట్స్లో పెట్టడం కానీ ఏ విధంగా పెట్టాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీ గూగుల్ డ్రైవ్లోని ఫైల్స్ని మొబైల్లో లింక్గా కన్వర్ట్ చేసి యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కానీ, వెబ్సైట్స్లో కానీ ఇంకెవరికైనా షేర్ చేయాలి. ఆ ఫైల్స్ని ఎలా షేర్ చేయాలంటే ముందుగా మనం గూగుల్ డ్రైవ్ని ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, గూగుల్ డ్రైవ్ని ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గూగుల్ డ్రైవ్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ ఫైల్ అయితే ఈ సాంగ్స్ కానీ లేదా వీడియోస్ కానీ నెక్స్ట్ డాక్యుమెంట్స్ కానీ ఏవైనా సరే, ఇమేజెస్ కానీ ఏవైనా సరే మీరు షేర్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫోల్డర్ అయితే డైరెక్ట్ ఫోల్డర్ అప్లోడ్ చేయండి. మీకు ఇదిగోండి ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. గూగుల్ డాక్యుమెంట్స్ కానీ, గూగుల్ షీట్స్ కానీ, గూగుల్ స్లైడ్స్ కానీ, స్కానింగ్ కానీ, ఇవన్నీ ముందుగా నేను ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక టూల్స్ ఇమేజ్ని తీసుకొని అప్లోడ్ పెట్టాను ఫ్రెండ్స్ డ్రైవ్లోకి. ఇది డ్రైవ్లోకి అప్లోడ్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది అప్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది టూల్స్ ఇమేజ్, జస్ట్ మామూలుగా మీకు డెమో కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు ఇదిగోండి, ఇలాగ ఇమేజ్ ఉన్నప్పుడు క్లిక్ చేసినా పర్లేదు, ఇలా ఇమేజ్ ఉన్నప్పుడు క్లిక్ చేసినా పర్లేదు ఫ్రెండ్స్. ఇంతకుముందు డెస్క్టాప్ మోడ్లో ఏంటంటే షేర్ మీద క్లిక్ చేస్తే మీకు అయింది. ఇక్కడ మొబైల్లో మాత్రం షేర్ మీద క్లిక్ చేస్తే అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ మేనేజ్ యాక్సెస్ అని ఉంది. మేనేజ్ యాక్సెస్ మీద క్లిక్ చేసి ఇక్కడ రెస్ట్రిక్టెడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, సేమ్ సిస్టంలో ఎలా చేసామో అలాగే ఇక్కడ రెస్ట్రిక్టెడ్ మీద క్లిక్ చేసి మళ్ళీ మనం ఎనీ వన్ విత్ ద లింక్ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆ ఫైల్ అనేది ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఇప్పుడు ఎనీ వన్ విత్ ద లింక్ అనేది అయ్యింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఏం లేదు, ఇక్కడ పైన లింక్ అనే సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి కాపీ అవుతుంది. ఇలా కాపీ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇది ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేసిన తర్వాత ఏ విధంగా వస్తుందో మీకు డెమో కింద జస్ట్ బ్రౌజర్లో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను బ్రౌజర్లో ఈ లింక్ అనేది పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్ ఆ ఇమేజ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ కొంచెం లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లింక్ అనేది మీరు ఈజీగా ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అన్ని నా ఛానల్లో ఉంటాయి. అలాగే ఎలక్ట్రికల్ సంబంధించి, ప్లంబింగ్ సంబంధించి, ఇలా సిస్టమ్కి సంబంధించి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అన్ని నా ఛానల్లో ఉంటాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.